వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. సార్ అందరికీ నమస్కారం అండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మరి ఏదైతే మెడికల్ కాలేజీ ఉన్నాయో దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నర్సీపట్నంలోనే ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. దీని తాలూకు ఉద్దేశం అంతా మనందరికీ తెలుసు. ఏదైతే రాష్ట్రంలో 10 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో, మెడికల్ కాలేజీలు ఉన్నాయో జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసినవి, అవన్నీ కూడా పీపీపీ ద్వారా ప్రైవేటు పరం చేసి మరి ప్రైవేట్ వారికి మరి దారాదత్తం చేస్తున్న సందర్భంలో దానికి నిరసనగా మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాలతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులోనే ఈ రోజు నుంచి కూడా అక్టోబర్ 10 అంటే మొదటి నుంచి కూడా నవంబర్ 22 వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ నిర్వహిస్తూ అక్కడే సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ 28వ తారీఖున మరి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేసే కార్యక్రమం, అలాగే నవంబర్ 12ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు. అలాగే నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలకు ఏదైతే సంతకాలు చేసామో మరి నియోజకవర్గంలో అవన్నీ కూడా సంతకాలు పంపించినవన్నీ కూడా చేసినవన్నీ కూడా మరి నియోజకవర్గ జిల్లా కేంద్రాలకు పంపిస్తాం. అక్కడ జిల్లా కేంద్రాల నుంచి నవంబర్ 24వ తారీఖున మరి పార్టీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నర్ గారి నివేదిక కోటి సంతకాల పత్రాలు కూడా వారి అపాయింట్మెంట్ తీసుకొని ఇస్తారంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 50,000 నుంచి 60,000 మంది ఈ సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి మరి వైఎస్ జగన్మోహన్ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దాన్ని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా మేము గ్రామాల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసి రచ్చబండ ద్వారా మరి సంతకాలన్నీ కూడా సేకరణ చేసి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో, ఏదైతే 10 మరి మెడికల్ కాలేజీని జగనన్న ప్రభుత్వంలో మరి మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పని చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 రోజుల్లో 10 నుంచి 22 వరకు ఇచ్చారు కనుక నవంబర్ 22 వరకు ఇచ్చారు కనుక ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ దగ్గర కోరుతున్నాం.